హాయ్ నమస్తే అండి. ఈరోజు అయితే మనం వన్ డే ఫిషింగ్ వచ్చాం. ఇప్పుడైతే వల అనేది లాగుతున్నాము. చూడండి ఎంత చీకటిగా ఉందో. నైట్ ఫిషింగ్ అంటే చాలా డేంజర్ ఫిషింగ్ అన్నమాట. మొత్తానికి అయితే వలన్నీ లాగేసామండి. ఇప్పుడైతే మోటార్ అనేది వేస్తాము. ఆ తోడ అనేది ఏంటంటే మొల వేస్తామన్నమాట. మొల వేసండి ఇంచి మీద లాగిస్తామండి. నైట్ ఫిషింగ్ అంటే ఎక్కువగా టైగర్స్ పడతాయి. టైగర్స్ అయినా పీతలు ఎక్కువగా పడతాయి, పాములు అలాంటివి ఎక్కువ పడతాయి అన్నమాట. ఇప్పుడైతే ఇంచి మీద లాగేస్తున్నాము. అసలు ఈరోజు అయితే గాలి ఎట్లేదండి, గాలి బాగా తక్కువగా ఉందన్నమాట. చూడండి ఎలా లాగుతున్నాం ఇంచి మీద. చూడండి పెద్ద మూట అనుకున్నా కానీ బాగా చిన్న సైజు మూటేనండి. మూటలో ఏమన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే తాడిపుతాము. చూడండి ఎలా చూసారా ఫ్రెండ్స్. ఎక్కువగా చూడండి రొయ్యలు పీతలు. చూడండి ఎన్ని పీతలు మాత్రం ఎక్కువగా పడతాయి. నైట్ ఫిషింగ్ అంటే పీతలు పడతాయండి. పీతలు, చేపలు. చూడండి టైగర్స్ అక్కడ నెంబర్స్ ఉన్నాయి. వీడు ఆ టైగర్స్ కోసం చూడండి. ఆ టైగర్ ఉంటుందండి. ఆ టైగర్స్ ఏంటంటే చూస్తామన్నమాట. గావిడి ఉంటే మనకి ఏంటంటే ఆ ఒక్క రయ్యేనండి 5,000 10,000 కూడా వెళ్తుంది. ఇప్పుడు ఆ రొయ్యల కోసం అంటే మేము అయితే బాగా చూడండి ఇచ్చుతామన్నమాట. ఆ రొయ్యి చూస్తా చూడండి. మా డ్రైవర్ ఏంటంటే ఆ రొయ్యకి ఏంటంటే గావిడి ఉంటేనండి లోపల మాట వాటర్లో వేస్తాము. ఉందంటున్నాడు, చిన్నది ఉందంట, అందువల్ల వాటర్లో వేసాను. చూడండి ఇంకో రొయ్యి కూడా దొరికింది. చూస్తాను అనమాట ఎక్కడెక్కడ ఏది ఉందండి. ఇదితారండి. ముందు ఏంటంటే ఆ టైగర్స్ అన్నమాట. గావిడి ఉంటే ఆ వ్యాధిని మనం నీటిలో వేసి బ్రతికేస్తాం అన్నమాట. చూడండి చూసారు ఉంది, చిన్న సైజు ఉందన్నమాట. అది కూడా వేసారు. ఇప్పుడు మనం 2 రొయ్యలు వేసామండి. అదొకటి వచ్చింది కానీ చనిపోయింది ఆ రొయ్య అయితే. మొత్తం చూస్తున్నారు. చూడండి ఇక్కడ పీతలు ఇచ్చారండి, చిన్న పీతలు మొత్తం అన్ని చూసారు. మనకైతే 2-3 రొయ్యలు పడ్డాయండి. ఆ 2 మనం అయితే వాటర్లో వేసి బతికించమాట. ఏంటంటే జట్టుకి వెళ్ళిన తర్వాత అవి గావిడి ఉంటే ఒక రొయ్యి 10,000 5,000 అమ్ముతామన్నమాట. చూసారండి ఆ పీతలు అయితే వస్తుందో ఆ రొయ్యని. ఒక టైగర్ అయితే చనిపోయింది. చూడండి 2 టైగర్లు చనిపోయి. మనకైతే పీతలు చూపిస్తాం చూడండి ఎన్ని పీతలు పడ్డాయో. చూడండి పీతలు, చుక్కల పీతలు, ఈసుప పీతలు, దాని పీతలు, అన్ని రకాల పీతలు పడ్డాయండి. ఓకే అండి, మన ఇండియన్స్ లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.